వీళ్ళకి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలనే చిత్తశుద్ధి లేనప్పుడు న్యాయస్థానాల కన్నా మేమే సుప్రీం, న్యాయస్థాన తీర్పులు మా తీర్పుల ముందు నిలవు, మా తీర్పుల అంతిమమైనటువంటి తలకెక్కినటువంటి తలబిరుసుతనం ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు మీరెందుకు కోర్టుకు వెళ్ళారు అని అడుగుతున్నాం. కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. మీరు కోర్టుకు వెళ్ళండి, మీరేమైనా చేసుకోండి, మేము కౌంటర్ కూడా దాఖలు చేయమని ఉండొచ్చు కదా. ఇక్కడ ఎందుకు అడ్వకేట్ జనరల్ పంపించారు, ఆడెందుకు అటార్నీ జనరల్ పంపించారు? ఇప్పుడు కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే డివిజన్ బెంచ్కి ఎందుకు వెళ్తున్నారు? మీకు కోర్టులో అంటే లెక్కలేనప్పుడు కోర్టు తీర్పులు మేము గౌరవించమన్నప్పుడు మీరు కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కోర్టులు మీకు అనుకూలంగా ఇస్తే కోర్టుల నిర్ణయాలు పాటిస్తామనా? కోర్టులు మీకు వ్యతిరేకంగా ఇస్తే కోర్టు తీర్పులు మా అధికారం కింద మేము లెక్క చేయమనా? ఏం చెప్తుంది 212 అధికారణ? ప్రాథమిక హక్కులకు కానీ మౌలిక సూత్రాలకు కానీ భంగం కలగని విధంగా సభా వ్యవహారాలు జరిగినప్పుడే 212 అధికరణ పనిచేస్తుంది. రాజ్యాంగానికి విఘాతం ఏర్పడ్డప్పుడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, మౌలిక సూత్రాలు తుంగలో తొక్కినప్పుడు మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చెప్తుంది. 1964లో ఉత్తరప్రదేశ్లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒక శాసనసభ్యుడిని స్పీకర్ 7 రోజుల పాటు అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తే లక్నో కోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. నువ్వు ఇచ్చినటువంటి ఆదేశాలు చెల్లవు అని. దానిపైన వీళ్ళు మీకు లక్నో కోర్టు కూడా అధికారం ఏముంది అని వీళ్ళు డివిజన్ బెంచ్కి పోయారు. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కరెక్ట్ అని తీర్పిచ్చింది. తర్వాత ఇలా కాదు అని వీళ్ళు రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకున్నారు. రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి పంపించాడు దీనిపైన పరిశీలించమని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, మరలా చెప్తున్నా, ఒక శాసనసభ్యుడు ప్రజల చేత గెలిచిన వ్యక్తిని సస్పెండ్ చేసే అధికారం అడ్డదొడ్డంగా ఎవరికి ఉండదు. ఒక వ్యక్తి హక్కుకు భంగం కలిగించకూడదు, మౌలిక సూత్రాలకు భంగం కలిగించకూడదు అని లక్నో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సమర్థిస్తూ స్పీకర్ను తప్పుపట్టడం జరిగింది. అదే రకంగా చెప్తున్నా, మన తమిళనాడులో 6 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జస్టిస్ చెలిమేశ్వర్ అనేటువంటి ఒక హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళు 6 మందిని సస్పెండ్ చేయడం తప్పు అని జడ్జిమెంట్ ఇస్తే 6 మందిని తమిళనాడులో అసెంబ్లీలోకి అలో చేస్తే మనం చూసాం. ఇదే రకంగా 7 మంది శాసనసభ్యులను కర్ణాటకలో డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళందరూ క్వాలిఫై చేయిస్తూ ఆ రోజు కర్ణాటక స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడైనా కూడా కోర్టు న్యాయస్థానాలు తీర్పిచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అమలు చేసిన తర్వాత మీకు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద మీకు నమ్మకం లేకపోతే డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు. కానీ తీర్పుని అమలు చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళాలి తప్ప తీర్పుని అమలు చేయము అంటే ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాల తీర్పుల మీద ఏమాత్రం గౌరవం లేదు అని నాకు నిదర్శనం. అందుకే మేము న్యాయస్థానం ఆశ్రయించాం, సభా హక్కులు నోటీస్ ఇచ్చాం. అక్కడ న్యాయస్థానంలో కూడా చెప్తున్నాం, కోర్టు ధిక్కారం నోటీసు కూడా ఇచ్చాం. కోర్టు ధిక్కారం నోటీసు ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలుసు, నేను చెప్తున్నా ఈరోజు మీ సమక్షంలో, చీఫ్ మార్షల్ గారు, అసెంబ్లీ సెక్రటరీ గారు ఇద్దరు జైలుకి పోతారు. వీళ్ళిద్దరూ జైలుకి పోబోయేది గ్యారెంటీగా ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరికైనా ఉంటుందో వాళ్ళ మీద కోర్టు తీర్పులు వస్తాయి. చీఫ్ మార్షల్ గారు రెడీగా ఉండాలా జైలుకి పోవడానికి. అసెంబ్లీ కార్యదర్శి గారు చెప్పకూడదు తినడానికి సిద్ధంగా ఉండాలా. అసెంబ్లీ కార్యదర్శికి చెప్పకూడదు తప్పదు, చీఫ్ మార్షల్ గారికి తీసుకెళ్లి లోపల వేయడం తప్పదు వేడిలేసి. వీళ్ళిద్దరూ దానికి సిద్ధపడాలని వీళ్ళిద్దరూ కూడా తెలియజేసుకుంటున్నా. కోర్టు తీర్పుల్ని ధిక్కరిస్తే ఎలా ఉంటుందో వీళ్ళు చూడబోతున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదని ఇంతకుముందు అనితమ్మ గారు చెప్పారు. అడుగుతున్నా, మాట్లాడొచ్చు కదని. మాట్లాడొచ్చు అంటే మేము ఇంటికాడ నుంచి మైక్ తీసుకెళ్ళి మాట్లాడాలని అడుగుతున్నాం. మైక్ ఇస్తే కదా మాట్లాడడానికి, మైక్ ఇస్తే మా అభిప్రాయం చెప్పగలం. మా ప్రతిపక్ష నాయకుడి గారు లేచి అధ్యక్ష నా వర్షం చెప్తా అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన 5 మంది శాసనసభ్యులు మాట్లాడారు. బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు గొంతెత్తి అడుగుతుంటే కాదు, గొంతెత్తి అరుస్తుంటే కూడా కనీసం చౌకెక్కించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా మా వర్షం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి ఒకసారి ఆలోచించాలి. ఏదేమైనా కూడా చెప్తున్నాం, ప్రజా పోరాటం కొనసాగుతుంది.
ఎప్పుడైతే మీరు న్యాయస్థానాల తీర్పును కూడా గౌరవించడం లేదు, ఎట్లాగో మీరు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు, ఏ రకంగా కూడా మీరు ప్రజా అభిమానానికి విలువ ఇవ్వడం లేదు, అదే రకంగా న్యాయస్థానాలను గౌరవించడం లేదు.